మొన్న కవితమ్మ గారు నిర్వహించిన సామాజిక సభ ద్వారా ఏమైనా మార్పు వచ్చిందా ప్రజల్లో? ఆ సభ అనేది మన 6వ తారీఖు రోజు జరిగిన సభ అనేది గ్రాండ్ సక్సెస్గా జరిగింది. ఆ సంపన్న వర్గాల బీసీ నిదానంతో మా అధినేత్రి కవితమ్మ గారు ముందుకు వెళ్ళడం, సామాజిక న్యాయం అనేది సంపన్న వర్గాల ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని వర్గాలకు న్యాయం జరగాలంటే అది కవితమ్మతోనే సాధ్యమవుతుందని నేను గర్వంగా చెప్పదలుచుకున్నాను. సో దీనివల్ల ఏమైనా మార్పులు వస్తున్నాయా? అంటే ప్రజల్లో కొంచెం లీడర్స్లో వణుకు పుట్టించడం ఏంటి? ఖచ్చితంగా అండి. మా తెలంగాణ రక్షణ సేన పార్టీ అనేది ఇప్పటికే ప్రజల మధ్యలో 70% దూసుకుపోతుంది. ఇప్పటికే వాళ్ళకు అపోజిషన్ పర్సన్కి వాళ్ళ గుండెలో గుబులు స్టార్ట్ అయిందని మాకు కూడా ఇన్ఫర్మేషన్ కూడా ఉన్నది. కాకపోతే మా కవితమ్మ అనేది సామాన్య ప్రజలను దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల ప్రజలందరికీ ఏ విధంగా ముందుకోవాలి, ఎట్లా వాళ్ళకి మేలు చేయాలనేది ఒక మంచి కంటెంట్తో ముందుకు వెళ్తుంది. రాబోయే రోజుల్లో మా కవితమ్మ గారిని సీఎంగా చూడబోతున్నానని నేను గర్వంగా చెప్పదలుచుకున్నాను. నేను సో నెక్స్ట్ సభ ఎక్కడ జరగబోతుంది? ఏ తారీఖున జరగబోతుంది? నెక్స్ట్ నవంబర్ 31కి సంకల్ప సభ భారీ ఎత్తున జరగబోతుంది. మా ప్రజలు కూడా భారీ ఎత్తున తండోపతండాలు రావడానికి కూడా సిద్ధమవుతున్నారు. ఆ సభ అనేది గ్రాండ్ సక్సెస్గా చేయబోతున్నామని మీకు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జై కవితమ్మ.